అందరు తెలుగు ప్రజలకు ఉండే ఎమోషన్ ఉదయ్ కిరణ్ సార్. ఇది ఎన్నిసార్లు మాట్లాడినా ఎంతమంది మాట్లాడినా ఇది మిస్టరీ లాగానే మిగిలిపోయింది. అసలు ఏమైంది అసలు? ఉదయ్ కిరణ్ గారికి నాకు 10 మంది ఫోన్లు చేసి అతను ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఒకప్పుడు నెపోటిజం అనే మాట వినబడేది, ఇప్పుడు అది కాస్త పోయింది. ఇప్పుడు నెపోటిజం అనే మాట ఎవరు వినబడట్లేదు. కానీ ఎప్పుడు వినబడే మాట, ఎప్పుడు అందరు తెలుగు ప్రజలకు ఉండే ఎమోషన్ ఉదయ్ కిరణ్ సార్. ఇది ఎన్నిసార్లు మాట్లాడినా ఎంతమంది మాట్లాడినా ఇది మిస్టరీ లాగానే మిగిలిపోయింది. సరే, దాని వెనకాల ఏం జరిగిందని నేను అడగట్లేదు. కానీ తేజ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే ఏమన్నారంటే, నేను చచ్చిపోయే ముందు రివీల్ చేసి చచ్చిపోతాను అన్నారు సార్. ఓకే, అసలు ఎందుకు ఆ మాట అని ఉంటాడు అనేది మాకు $1 మిలియన్ క్వశ్చన్ అయింది. అసలు ఏమైంది అసలు? అంటే ఉదయ్ కిరణ్ గారి గురించి మాట్లాడుకుంటే మనం ఏం మాట్లాడుకోవచ్చు? అది క్వశ్చనే. ఇంకా ఆయన ఎందుకు చెప్పారో ఆయనకే తెలియాలి. ఎందుకంటే నాకు 21వ సినిమా అండి నువ్వు నేను సార్. 2001లో ఆ సినిమా నన్ను ఆడిషన్ చేసి నాకు అద్భుతమైన క్యారెక్టర్ అయింది. అది కూడా కాకపోతే అప్పుడు నేనేంటో తెలియదు, నేను ఎవరో తెలియదు కాబట్టి అది అలా ఉండిపోయింది. దానివల్లే ఆ సినిమాలో ఉదయ్ కిరణ్ గారికి నాకు కాలేజీ గేట్ దగ్గర ఒక ఫైట్ ఉంటుంది. నువ్వు కాలేజీ స్టూడెంట్ బిడ్డ, గట్లనే ఉండు, నకరాలు చేయకో అని నా డైలాగు ఫైట్ స్టార్ట్ అవుద్ది. ఆ ఫైట్ అప్పట్లో చాలా ఫేమస్. ఆ డైలాగు, ఆ ఫైట్, కాలేజీ స్టూడెంట్ ఇట్లనే ఉండాలా, అది కాలేజీ వాళ్ళు అట్లా నువ్వు గిట్లనే ఉండు బిడ్డ, నువ్వు నకరాలు చేయకు అనేది ఒక ఆబ్వియస్గా మాట్లాడుకుంటుండేది. అది ప్రోమో టీవీలో వచ్చి, ఆ ప్రోమో దిల్ సినిమాలో పుల్లారావు గారని కో డైరెక్టర్ చూసి నన్ను ఒక ఆడిషన్కి పిలిచి, నేనేదో ఆడిషన్లో ఒక డైలాగ్ చెప్తే అది చూసి నచ్చి దిల్ సినిమాలో క్యారెక్టర్ వచ్చి, కాబట్టి నాకు మొట్టమొదటగా మంచి క్యారెక్టర్ ఇచ్చిన తేజ గారు నాకు మంచి డైరెక్టర్. నా దృష్టిలో చాలా మంచి హ్యూమన్ బీయింగ్ ఆయనే చిత్రం ద్వారా ఆయనే ఉదయ్ కిరణ్ని ఎక్కడో బయట రోడ్డు మీద పుస్తకాలు పట్టుకొని తిరిగే ఒక నార్మల్ కుటుంబంలో ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేసి చిత్రం తీసి 2వ సినిమా నువ్వు నేను. ఆయనకి ఉదయ్ కిరణ్కి గురు శిష్యుల కంటే ఇంకా ఎక్కువ రిలేషను వాళ్ళ ఫ్యామిలీస్తో కూడా. సో ఆయన ఎందుకు చెప్పారు, ఆయనకి ఏం తెలుసు అనేది నాకు తెలియదు. నాకు గురువు లాంటి ఒక మంచి డైరెక్టరు, నాకు ఫ్రెండు, గురువు లాగా మమ్మల్ని ట్రీట్ చేసి అవసరమైతే ఒక దెబ్బ కొట్టి కూడా యాక్టింగ్ చేయించిన అతను మా డైరెక్టర్. ఆబ్వియస్లీ నన్ను ఎప్పుడు కొట్టలేదు. ఆ సినిమా నువ్వు నేనులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టరు పెద్ద హిట్ అయింది. అఫ్కోర్స్ నేనే దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో అప్పుడు ఆ సినిమా 30-40 రోజులు కలిసి చేసేటప్పుడు ఆయన ఉదయ్ కిరణ్ కూడా అప్కమింగు, మేము కొంచెం అతనికంటే వయసులో పెద్దవాళ్ళం కాబట్టి అన్న అంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోవటం, ఏ సీన్ జరుగుతున్నా కూడా ఎలా చేశానన్నా, ఎలా ఉంది, బాగుందా అని అడగటం, అట్లా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అది అలా చాలా సంవత్సరాలు కంటిన్యూ అయింది, శ్రీరామ్ వరకు. అవును, శ్రీరామ్ సినిమా మధ్యలో ఎక్కడైనా కలిసినా, ఏదైనా అల్యూమినియం ఫ్యాక్టరీ లాంటి దాంట్లో అప్పుడు ఎక్కువ షూటింగ్స్ జరుగుతుండే, అక్కడ కలిసినా, ఆయన సినిమా చేసినా చేయకపోయినా, నేను 3 సినిమాలు చేశాను ఆయనతో. మంచి రిలేషన్ ఉండేది, బాగా మాట్లాడుతుండేవాడు. మధ్యలో నాకు తెలిసినంత వరకు వర్క్ లేకుండా, సినిమాలు లేకుండా ఎలోన్గా ఫీల్ అయ్యాడు ఆయన. ఓకే, ఆ ఎలోన్గా ఫీల్ అవ్వటం వల్ల సినిమా వర్క్ లేకపోవడానికి రీజన్ ఏంటో తెలియదు నాకు. సినిమాలు తగ్గినాయి. ఓకే, ఆబ్వియస్గా అండి. ఇప్పుడు అది అలోన్గా ఫీల్ అయ్యి ఇప్పుడు బిజీగా చేసి 10 మంది ఫ్రెండ్లీగా ఫోన్లు చేసి అతను ఎక్కడుంటే అక్కడికి వచ్చి తిరిగేది, ఆబ్వియస్లీ వర్క్ తగ్గటం వల్ల అందరూ రావటం మానేసి అలోన్గా ఇంట్లో ఉండటం మూలాన ఇక నా లైఫ్ ఇంతే ఉంటుందేమోనని ఒక్కోసారి అలా ఫీల్ అవుతారు. అది రాకూడదు ఎవరికి ఆ ఫీలింగు. అలా వచ్చి ఇదయ్యాడు తప్ప ఇంకా వేరే ప్రాపర్టీ లేకో, బ్రతకడానికి ఇబ్బంది అయ్యో, హైదరాబాద్ ఉండలేకో, ఇవన్నీ కాదు. అవకాశాలు ఎందుకు రాలేదంటే ఏదో ఒక కారణాలతో రావండి. ఇప్పుడు నేను కూడా మంచి క్యారెక్టర్లు చేస్తూ వెళ్తూ ఉన్నానంటే ఎక్కడొక చోట ఆగుద్దని ఫిక్స్ అవ్వాలా. ఆగిన తర్వాత తగ్గుద్ది. ఆబ్వియస్లీ తగ్గేటప్పుడు మనకు ఉన్నవాళ్ళంతా దూరం. ఇప్పుడు బెల్లం చుట్టూ ఈగలు అన్నట్టుగా ఇప్పుడు నేను వర్క్ చేస్తుంటే ఎప్పుడు జనాల్లో ఉంటాను, ఎప్పుడు ఆర్టిస్టుల మధ్యలో ఉంటాను, టెక్నీషియన్స్ మధ్యలో ఉంటాను. అన్న అంటుంటారు, మన వల్ల ఏదైనా ఉపయోగం ఉందనుకున్నా, లేదా మనం ఎక్కువ ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నా జరుగుతుంటుంది అట్లా ప్రాసెస్. కానీ మనకి ఎప్పుడైతే తగ్గుతాయో మనం జనాల్లో ఉండం, ఆర్టిస్టులో ఉండం, టెక్నీషియన్లో ఉండం, మనం ఎలోన్గా ఉంటాం. ఎక్కడో ఉన్నప్పుడు 1-2 సార్లు చేసి ఈ పరిగెత్తే ఫీల్డ్ ఇది. ఎవరి పాటికి వాళ్ళు పరిగెత్తకపోతే లైఫ్ లేదు ఇంకా. అప్పుడు అడవిలో పులి ఉంటుందండి, పులి పరిగెత్తడం పులి ఖచ్చితంగా నేర్చుకోవాలి. పరిగెత్తడం నేర్చుకోలేదు, పరిగెత్తడం మర్చిపోయిందనుకో ఆహారం దొరకదు.
ఆహారం కావాలి అంటే పులి పరిగెత్తడం నేర్చుకోవాల్సిందే. అలాగే లేడీ కూడా ఉంటుంది, జింక కూడా ఉంటుంది అడవిలో. జింక కూడా బ్రతకాలంటే పరిగెత్తడమే నేర్చుకోవాలి. పరిగెత్తడం మర్చిపోయిందనుకో పులికి ఆహారం అయిపోద్ది. కాబట్టి ఆ అడవిలో ఉండే రెండు పరిగెత్తడం నేర్చుకోవాల్సిందే. పరిగెత్తకపోతే దీనికి ఆహారం దొరకదు, పరిగెత్తకపోతే అది ఆహారం అయిపోద్ది పులికి. అలాగే సినిమా ఫీల్డ్లో ఉండే ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా పరిగెత్తడమే నేర్చుకోవాలి, పరిగెత్తుతూనే ఉండాలి. పరిగెత్తకపోతే పని దొరకదు. పని దొరకకపోతే ఆబ్వియస్లీ ఒంటరి వాళ్ళం అయిపోతాం. అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, ఫైనాన్షియల్గా అన్నీ. సో ఫైనాన్షియల్గా బాగున్నా, ఫైనాన్షియల్గా ఎంత ఉన్నా మనిషికి చెయ్యగలిగినంత వరకు, శక్తి ఉన్నంత వరకు పని ఉండాలి. పని లేకపోతే అది వేరే టెన్షన్, అది పని లేనప్పుడు తెలుస్తుంది. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనకు పని లేనప్పుడు మన చుట్టూ అందరూ ఉండాలంటే పని ఉన్నప్పుడు నీతో ఉన్నోళ్ళందరూ పని లేనప్పుడు నీతో ఉండరు. అది ముందు ఫిక్స్ అవ్వాలి మనం. నేను ఈ టైంకి ఇంత ఉన్నాను, ఇంత ఉంది, ఇది లేనప్పుడు ఎవరు ఉండరు, లేకపోయినా ఎలా ఉండాలి, లైఫ్ లీడ్ చేయాలి. అన్ని స్టేజెస్లో ఈ ఫీల్డ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఆలోచించాలి. డబ్బులు ఇప్పుడు ఉన్నాయి, రేపు పొద్దున్న ఈ క్యారెక్టర్లు రావు, నేను ఎలా సేవింగ్లో ఉండాలి, ఎలా లైఫ్ని సేఫ్టీగా లీడ్ చేయడానికి నేనేం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ అంటున్నప్పుడు కొంతమంది ట్రాష్ లాగా కొట్టేస్తారండి. ఎందుకంటే ఏముంది ఇవన్నీ ప్రిపేర్డా, మనం ఉన్నంతవరకు ఎంజాయ్ చేయాలి, ఇదంతా కాదు, అసలు లైఫ్కే ప్లానింగ్ లేదు, మనిషికే ప్లానింగ్ లేదు, నువ్వేం ప్లాన్ చేసుకుంటావు, ప్లాన్ చేస్తే లైఫ్ అవుద్ది అంటే ప్లాన్ చేస్తే లైఫ్ అవ్వదు, 100% అవ్వదు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాము, సపోజ్ యాక్సిడెంట్ అవుద్ది, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో జరుగుద్ది, ఏదో అయిపోద్ది. నువ్వు ఎంత ప్లాన్ చేసుకుంటే మాత్రం అది లైఫ్ వేస్ట్ అయిపోద్ది కదా. ఇప్పుడు న్యాచురల్గా దేవుడి అనుగ్రహంతోనో లేకపోతే మనకి రాత అంటారు చూసి అలా జరిగేదానికి మనం ఏం చేయలేం. కానీ నువ్వు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ప్రతి మనిషి 100 years నేను బతకాలని అనుకుంటారు, న్యాచురల్గా బ్రతకడానికే ప్రయత్నం చేస్తారు. అలా అనుకోవాలి మనం. 80 years 90 years నా లైఫ్ ఉంది, నా పిల్లల లైఫ్ ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఆబ్వియస్గా నాకు సొసైటీ ఉంది. నా లైఫ్ లీడ్ చేసేటప్పుడు నేను వీళ్ళందరికీ అనుకూలంగా నేను ఫుల్ టైం నా లైఫ్ను నేను లీడ్ చేయాలంటే ఏం చేయాలి, మధ్యలో ఏం జరుగుతుందో అది వదిలిపెట్టు, అది మనకు సంబంధం లేని విషయం. ఏ మనిషి నాకు నేనుగా అయిపోయింది, ఇంకా నేను అచీవ్ చేశాను కాబట్టి, నా ఏజ్ అయిపోయింది కాబట్టి నాకు నేనుగా వాలంటీర్గా భీష్ముడులాగా ఈరోజు నేను అయిపోతాను, నేను చనిపోతాను ఈరోజు అని ఎవరన్నా అనుకోగలరు ఈ ప్రపంచంలో? అనుకోరు. మనకి న్యాచురల్గా ఏదైనా జరిగితే అది వేరే విషయం. కాబట్టి ప్రతి మనిషి న్యాచురల్గా ఇంత టైం నేను లైఫ్ని ఎవరి మీద బేస్ కాకుండా లైఫ్ లీడ్ చేయడానికి, బ్రతకడానికి నేనేం చేసుకోవాలనేది ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. అది ఇక్కడ ఇంకా ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే టాప్ పొజిషన్కి వెళ్ళటానికి ఎంతమంది కష్టపడుతుంటారో టాప్ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు దిగటం కూడా అంతే. మనం కష్టపడకుండా దిగిపోతాం, ఈజీగా దిగిపోతాం ఇక్కడ. ఎందుకంటే ప్రతిరోజు 100 మంది వచ్చే ఫీల్డ్ ఇది. నీకు నువ్వు ప్రాబ్లం అయినా, నువ్వు వేరే వాళ్ళకి ప్రాబ్లం అయినా నువ్వే దిగుతావు. సో అందుకని దిగటం కన్ఫామ్ అనేది మైండ్లో ఉండాలి ఎప్పుడు. ఎదగాలనుకున్న వాళ్ళకి ఎదగడానికి కష్టపడాలి, ఎదిగిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడాలి. నువ్వు ఎంత నిలబెట్టుకున్నా ఒక టైం వచ్చేసరికి నువ్వు ఎలా ఉన్నా దిగటం కన్ఫామ్. అంటే ఉదయ్ కిరణ్ గారి విషయంలో దిగాడా దించారా అనేది క్వశ్చన్ మార్క్. ఆవేశం మన టైం బాగలేకపోతే దించుతారండి. అంతేనా సార్? మన టైం బాగలేకపోతే దిగుతాం, టైం బాగున్నా కూడా దిగుతాం. మన టైం బాగలేదనుకో ముందే దించుతారు. అది దించారా దిగారా అనేది ఇక్కడ నా వరకు నాకు అప్రస్తుతం. సినిమాలు తగ్గినప్పుడు డైల్యూట్ చేసుకోలేక, ఈ ఒంటరిగా ఉండటం అనే దాన్ని జీర్ణించుకోలేక ఆ బలహీన క్షణాలు ఆ టైంలో తీసుకున్న డెసిషన్ అది. ఎందుకంటే ప్రపంచాన్ని చెప్పి ఒక రైటర్గా ఉండి ప్రపంచం అంటే ఏంటో అద్భుతంగా తెలిసిన వ్యక్తి, డైరెక్టరు, దాదాపుగా బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఒక 600-700 సినిమాలు చేసిన రంగనాథ్ గారే ఒకనొక టైంలో ఇంకెందుకు ఈ లైఫ్ అనుకొని హ్యాంగింగ్ చేసుకున్న పరిస్థితి. ఆ తక్కువ టైం, అది ఫిల్మ్ ఇండస్ట్రీలో సెన్సిటివ్గా ఉంటారు ఎక్కువ. అవును సార్. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవరిది తప్పు కాదండి. ఇప్పుడు అతనికి అవకాశాలు ఇచ్చుంటే ఆయన ఉండేవాళ్ళు కదంటే, అవకాశాలు ఇవ్వటానికి ఇచ్చేవాళ్ళు ఇవ్వాలనుకుంటారు, చేసేవాళ్ళు చేయాలనుకుంటారు. కానీ ఇండస్ట్రీలో ఏ ఒక్క ఇష్యూకి ఏ ఒక్క మనిషి కారణం కాదు.